అయినటువంటి మాట చదవడానికి ప్రభు సాయం చేస్తా వచ్చినాడు. మన మధ్యలో ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన మన కొరకు శిలువలో విరవబడి, మన కొరకై ముళ్ళ కిరీటముతో మొత్తబడి, మన కొరకై కాళ్ళ చేతులలో మేకులతో గుచ్చబడి, మన కొరకు ప్రక్కలో బల్లెముతో పొడవబడి సమాధి చేయబడిన ప్రభు యొక్క మన పాప విమోచన కొరకైన మనల్ని తండ్రితో సహవాసంలోనికి, నిత్య జీవంలోనికి చేర్చే ప్రభు శరీరానికి సాదృశ్యమైన బల్ల ఉంది. బలలో మనం ఎలా పాలు పొందాలో, ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని ఏ విధంగా మనము అందులో పాలు పొందాలో పౌలు కొరింథీ సంఘానికి మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వల్ల కలిగిన రక్షణను అనుభవిస్తూ ఉన్న సకల పరిశుద్ధులకు ఈ మాటలు ప్రాముఖ్యంగా రాయబడుతూ ఉన్నాయి. ప్రభు యొక్క రక్షణను, ప్రభు యొక్క కృపను అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఎలా పాలు పొందాలో ఇక్కడ మనం చదువుకుంటా వచ్చిన మార్చి వచ్చినాం కనుక ఆ విధంగా వాక్యానుసారంగా ప్రభువు జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క శరీరములో, రక్తములో మనం పాలు పొందినప్పుడే మనము నిర్దోషులముగా చేయబడతాము అని పౌలు సూటిగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంభీరమైన సమయములో మనం చేరినప్పుడు సహవాసాన్ని, సమాధానాన్ని ప్రభు యొక్క కృపచేత అనుభవిస్తున్న వారముగా వాక్యాన్ని మనము గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ఈ మాటలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకోకుండా అలవాటుగా యాంత్రికంగా పాలు పొందితే కలిగేటటువంటి నష్టాన్ని కూడా ఇక్కడ 30వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. రోగులు బలహీనులుగా నిద్రించే స్థితిని చూపిస్తారు కదా. ఇంత కండిషన్ ఉంది, ఇంత కష్టంగా ఉంది, పాలు పొందకపోవడమే మంచిది అనుకునే వారిని గురించి కూడా, బల్లలో పాలు పొందని వారిని గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మంచిది కాదని చెప్తారు. ఎట్లా కండిషన్ ఉంది కదా, పాలు పొందకుండా ఉండడం మేలని అనుకోవడానికి లేదు. పాలు పొందేటప్పుడు పరీక్షించుకోకుండా అలా యాంత్రికంగా కొనసాగడం కూడా అంత మంచిది కాదనే మాకేం చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏం రాసినారంటే పరీక్షించుకోవాలి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ కాలేజీలోనైనా 100 మంది పిల్లలను తీసుకుంటే 100 మంది పరీక్షకి సిద్ధపడి వస్తారా అంటే రాదు. కొంతమంది మాత్రమే ప్రాపర్గా, డిసిప్లిన్గా ప్రిపేర్ అయ్యి పరీక్షకు వస్తారు. ఇంకొంతమంది పరీక్ష ఉంది కాబట్టి, వెళ్ళాలి కాబట్టి అన్న ఆలోచనలో వస్తూ ఉంటారు. అది వద్దు అని చెప్తా ఉన్నాడు. పరీక్షించుకోండి. ఎలా అంటే మనల్ని మనమే వాక్యములో వాక్యానుసారంగా పరీక్షించుకున్నప్పుడు ప్రభు మన ఎడల కృపను, దయను చూపే వాడుగా ఉన్నాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడు, క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. పోగొట్టుకోవడానికి ప్రభుకి ఎంత మాత్రం కూడా
ఇష్టం లేదు. రండి యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో మనము ఓ మాట చదువుకుంటా ఉన్నాం. మరొకసారి చదువుకుందాం. 8వ అధ్యాయము 7వ వచనం కలిసి చదువుకుందాం. మీరు చదివితే మీ పక్కనున్న వాళ్ళు కూడా మేలుకొనేలాగా ఉండాలి. మీరు చదువుతూ ఉంటే పక్కన వాళ్ళు అమ్మాయ అది నిద్రలోకి జారుకోవద్దు. 7వ వచనం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. యోబు మరి ఆవేదనలో ఉన్నప్పుడు తన స్నేహితుడు ఏం పేరు ఆయన పేరు బిల్దదు మరి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. బిల్దదు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. తగిన సమాధానం ఇచ్చి యోబును ఆదరిస్తూ ఆదరణకరమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి కదా. ఆ సందర్భంలోనే ఈ 7వ వచనాన్ని మనం చదువుతా వచ్చినాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అనేటటువంటి మాటలు కదా. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనంలో మహాజ్ఞాని సొలొమోను రాజు మరి ఈ మాటలు గ్రంథస్థం చేయించిన పరిశుద్ధాత్మ దేవుడు. 20వ వచనం నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే మనము మహా అభివృద్ధి పొందాలంటే అభివృద్ధి పొందాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు లేదు, నేను ఎట్లున్నానో అలాగే ఉండాలి అనుకుంటున్నాను అని ఎవరైనా అంటారా అంటే ఎవరు అనరు. ప్రతి ఒక్కరికి ఏం కావాలి? మేలు కావాలి. ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలనుకుంటారంటే వర్ధిల్లాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే మహా అభివృద్ధి ఉండాలి. డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు లేదా? రాత్రంతా నిద్రపోయి పొద్దున పరీక్షకు వచ్చిన వాడు కూడా ఏదో ఒక విధంగా 35 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటి ఆ ప్రయత్నం అంటే పక్కనున్నవాడిని లేకపోతే ముందున్నవాడిని ఏదో ఒక విధంగా మరి చేస్తున్నాడా లేదా? దాని అర్థం ఏమి? పాస్ కావాలంటే చదివి ఉండదు కదా రాత్రంతా కదా. వాడికి కూడా ఏముంది, రాత్రంతా నిద్రపోయినా ఆ స్టూడెంట్కి కూడా ఏమనిపిస్తూ ఉంది అంటే ఫెయిల్ కావడం ఇష్టం లేదు. ఏం కావడం ఇష్టం లేదు? ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు. ఏం కోరుకుంటా ఉన్నాడు? పాస్ కావాలి. వీలైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఇబ్బంది లేదనుకుంటాడు తప్ప ఫెయిల్ అయ్యడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి, ఇది ఫస్ట్ అభివృద్ధి. ఆ తర్వాత మహా అభివృద్ధి. ఇక్కడ రాసినారు కదా, తుదను నీవు మహా అభివృద్ధి పొందేదవు కదా. పోయిందిలే దేవుడు ఇస్తాడు అనే మాటలే చెప్తారు కానీ వేరే దేవుని చెప్తారా? చెప్పరు కదా. నేను మొన్న సండే స్కూల్లో లెసన్ ఇచ్చినప్పుడు కూడా అందులో ఒక మాట నన్ను ప్రాముఖ్యంగా ఆకర్షించింది. ఏంటంటే పౌలు బర్నబాలు సేవ చేస్తూ ఉంటే, ఇవన్నీ చెప్తా సమయం ఎక్కువవుతుంది అనుకోవద్దండి, అది సమయంలోనే ముగిస్తాను. పౌలు బర్నబాలు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒక స్థలంలో అద్భుతం జరిగింది. దేవుని శక్తిని బట్టి మరి అనేకులు ప్రభువును విశ్వసిస్తూ ఉన్నారు. అయితే అక్కడున్న కొంతమంది దైవ జ్ఞానము లేనివారు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఏం చేసినారంటే వీళ్ళను రాళ్లతో కొట్టి చచ్చిపోయినాడని బయటికి ఇచ్చి పడేసినారు. అంత పరిచర్య అయిపోయేసుకున్న తర్వాత మళ్ళీ అంత్యోక్యకు వచ్చినప్పుడు సంఘముతో ఏం చెప్తూ ఉన్నారు అంటే, మేము సేవకి వెళ్ళినాం, మీరు ప్రార్థన చేసి మా మీద చేతులుంచి పంపించినారు, అక్కడ దేవుని పరిచర్య బాగా జరిగింది, మమ్మల్ని రాళ్లతో కొట్టినారు,
మేము చచ్చిపోయినామని పట్టణం వెలుపడికి లీడ్ చేసి ఇవి చెప్పలే. అవి రాయలేదు కూడా అక్కడ పరిశుద్ధ గ్రంథంలో. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం అనుకుంటా, తర్వాత చదవండి. వాళ్ళు ఏం చెప్తూ వచ్చినారంటే దేవుని పరిచర్య ఎలా జరిగింది, దేవుని పరిశుద్ధాత్మ యొక్క కార్యం, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు ఏ విధంగా వెలిగించినాడు, ఈ మాటలన్నీ చెప్పినప్పుడు సంఘం విని ఏం చేసిందంటే సంతోషించింది. పరిశుద్ధాత్మ దేవునికి లేదా దేవునికి ఇష్టమైంది ఏంటంటే సంఘం ఎప్పుడు సంతోషించాలి, సంఘం ఎప్పుడు దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. అందుకే ఒక భక్తుడు రాసినాడు, దినదినము యేసుకు దగ్గరగా చేరుతా అని ఒక భక్తుడు రాసినాడు అనుభవపూర్వకంగా. కాబట్టి సంఘానికి సంతోషాన్ని, సంఘాన్ని వృద్ధిలోనికి తెచ్చేది, సంఘానికి మేలు చేసేది మనం సంఘముతో పంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం మొదలవుతుందంటే డెవలప్మెంట్, మేలు, వర్ధిల్లుట, హెచ్చించబడుట అనేది ఆరంభించబడతాయి. మొదట మన జీవితములో, మన వ్యక్తిగత జీవితములో ఆరంభించబడితే తొదన సంఘంలో కూడా ఏమవుతుంది, అది అభివృద్ధి పొందుతుంది. సరే, ఇప్పుడు మనము మహా అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? సింపుల్గా మీకు తెలిసిన ఈక్వేషన్ చెప్తారు. పరీక్షలో 35 మార్కులు రావాలంటే ఏం చేయాలి? కాపీ కొట్టకుండా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చదువుకోవాలి. అంతే కదా. మనము మహా అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకోవాలి. ఏం చేయాలా? పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకోవాలి. అందులో మహా అభివృద్ధి పొందిన వారి జీవితాన్ని చూడాలి. అందులో మహా అభివృద్ధి పొందినటువంటి వారి జీవితాన్ని చూడాలి. మామూలుగా పొద్దున్నే మనకి ఇష్టం లేని ఒక ముఖం, ఒక ఫేస్ కనిపించిందనుకో అనుకుంటామా లేదా? కదా. కాబట్టి మహా అభివృద్ధి చెందిన జీవితాన్ని ఆశిస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సర కాలం అంతా, ఇంకా ఎన్ని నెలలు ఉన్నాయి? 11 నెలల కొన్ని రోజులు ఉన్నాయి కదా. ఈ తర్వాత కూడా జీవితకాలం మట్టుకు, ఈ 11 నెలల కొన్ని రోజులే కాకుండా జీవితకాలం మట్టుకు దేవుడు అబ్రహాముతో అన్నాడు, 1000 సంవత్సరముల వరకు. 105వ కీర్తన 8వ వచనం, గవాన్ని తీసిన వారు చదవండి. కీర్తన 105:8, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, తాను చేసిన నిబంధనను, ప్రమాణమును. ఎన్ని సంవత్సరాలు చెప్తారా లేదా? 1000 తరాలు. ఎన్ని? 1000 కదా. నీదు విశ్వాసత తరతరాలు కదా కీర్తింపబడాలి, కొనియాడబడాలి, అలా గొప్ప చేయబడుతూ ఉండాలి. మనము మహా అభివృద్ధి పొందాలి అంటే మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారము చేసుకోవాలి. అందులో మహా అభివృద్ధి పొందినటువంటి వారి జీవితాలు కనిపిస్తాయి. మహా అభివృద్ధి పొందిన వారి జీవితాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆ మార్గములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనల్ని నడిపిస్తుంది. చూడండి, అలాగే మనము చూద్దాం. మహా అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? రండి, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చాలు, మళ్ళా చూద్దాం.
ఒక చెట్టుకు ఇప్పుడు వర్షాలు లేవు, మీ అందరికీ తెలుసు కదా. కానీ కొందరు పంట వేసినారు, బోర్లు లేనటోళ్ళు కూడా. వారు పంట ఎండిపోలేదు, మరి ఎట్లా? మంచు ఏమిస్తా ఉన్నాడు దేవుడు? మంచి ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? చలి మంచుకే అది పెరిగి పంట అయింది, పెరిగి పంట అయింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు. ఇప్పుడు వర్షము లేని కాలము, వేసవి కాలము, ఆ చెట్టుకు జీవం కావాలంటే, ఆ చెట్టు బ్రతకాలంటే ఏం కావాలి? మంచు కావాలి. అది బ్రతకాలంటే మంచు కావాలి. మరి అతను బతకాలంటే అక్కడ రాసినాడు, నేనతని కుందును. చెట్టుకు మంచు ఉన్నట్లుగా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేనతనికి. పేదరికం ప్రతి ఒక్కరికి ఉంటుంది, లేని ఎవరికి. అయితే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నేనతనికి. ఎలా ఉంటాడు? చెట్టునకు మంచు ఉన్నట్లు. మంచు ఎవరి కోసం? మంచు ఎవరి కోసం? మీకు ఒక మాట చెప్తాను, బైబిల్లోనే చెప్తాను, వేరే చెప్తాను. ఆ కొండ పేరు ఏంటంటే సియోను. ఆ కొండ పేరు ఏంటంటే సియోను. చాలా అందమైంది. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, పిల్లలు చూసి ఆనందించి సంతోషించి మరి జీవితంలో తృప్తిగా ఉన్నారు. అలాంటి ఆ కొండకు ఏమైందో తెలియదు. ఒకరోజు ఏమైందంటే ఎండిపోవడం ఆరంభించింది. పచ్చదనం లేదు, జీవము లేదు, ఎండిపోయి క్షామ్రం, భయంకరమైన వేడి ఆ కొండ వల్ల. ఇప్పుడు పిల్లలు పెద్దలు ఏమంటున్నారంటే, పాపిష్టి కొండ, మా ఊర్లోనే ఉండాలా అంటా ఉన్నారు. ఒకప్పుడు ఏమన్నారంటే దాన్ని మెచ్చుకున్నారు, పొగిడినారు, కీర్తించినారు కదా. ఆ కొండను చూడడానికి చాలా దేశాల నుండి ప్రజలు వచ్చేవారు. ఇప్పుడు రావడం లేదు. చిన్న పిల్లలు కూడా ఏమంటున్నారంటే ఛీ అంటా ఉన్నారు. పాపిష్టి కొండ అంటా ఉన్నారు. ఉండకుంటే బాగుండు అంటా ఉన్నారు. ఆ కొండకు సిగ్గు అనిపించింది, బాధేసింది, ఏడుస్తూ ఉంది. నన్ను పుట్టించిన వాని దగ్గరికి పోవాలనుకుంది. పుట్టించిన ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ కొండ ఆయన కాళ్ళ మీద పడింది. ఇప్పుడు ఒక మాట, ఓ పెద్ద బండరాయిని బాగా ఎత్తున్న స్థలము నుండి కింద వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ముక్కలు అయిపోతాయి, పగిలిపోతుంది, విరిగిపోతుంది. అంటే ఏంటి? కఠినత్వం, మొండితనం, కరుకుదనం ఏమైపోతా ఉంది? విరిగిపోతా ఉంది. ఏమైపోతా ఉంది? యెషయా ప్రవక్త రాసినాడు కదా, మనము గుర్తు చేసుకుంటాం. ఆయన ఆనుకుంటే ఏముంటుంది? జీవన నది ప్రవహిస్తుంది, పూర్ణ శాంతి. ఆ రాయి ఎవరి మీద పడితే ఏమవుతుంది కదా. ఈ పెద్ద కొండ సృష్టించిన దేవుని కాళ్ళ మీద పడేసరికి మెత్తబడిపోయింది, విరిగిపోయింది, మెత్తని చేయబడింది. ఆ దేవుడు ఏం చేసినాడంటే, ఆ కరుణా సంపన్నుడైన దేవుడు ఏం చేసినాడంటే, ఆ సియోను కొండ కోసం పక్కనే ఏం ఏర్పాటు చేసినాడు? స్ట్రైక్ కాలేదు కదా, కీర్తనలో ఉంది 100 చూడండి 125 చదవండి. 125వ కీర్తన. ఆ 133, ఇది కాదు, 133 3వ వచనం. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె. ఇప్పుడు చూడండి, విరిగిపోయిన కొండ, దున్నబడిన కొండ, పగలగొట్టబడిన కొండ,
వెర్రగొట్టబడిన ఆ కొండ మీదికి ఏమొస్తా ఉంది? మంచు. ఏమైతే చెప్పండి? బాగా పొలంను దున్ని పెట్టిన తర్వాత వర్షం పడితే ఆ పొలం అంతా ఎట్లా మారిపోతుంది? మట్టి పిల్లలన్నీ కనిపిస్తాయా? పచ్చగా మారిపోయింది. ఏమైపోయింది? అది ఎంతవరకు అది రాసినాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని. మహాభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? మొదట హోషేయ గ్రంథం 14 మొదటి వచనంలో రాసినాడు, దేవుని తట్టు తిరగాలి, దేవుని వద్దకు రావాలి. ఇప్పుడు ఈ కొండ వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ కొండ ఏమైందో తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? సియోను నా నివాస స్థలము. ఏమంటా ఉన్నాడు? సియోను నా నివాస స్థలము నేను కోరుకున్నాను. ఇప్పుడు పరిశుద్ధ పట్టణం అయిపోయింది. సియోను ఏమైపోయింది? పరిశుద్ధ పట్టణం అయిపోయింది. ఒకప్పుడు జీవము లేదు, ఒకప్పుడు అందరూ శపిస్తా ఉన్నారు. చిన్న పిల్లలు ఏమన్నారంటే ఛీ అన్నారు, నీది ఒక బతికేనా అన్నారు. మీ గురించి కాదు, సియోను గురించి రాసింది చెప్తా. ఇప్పుడు ఆ సియోను ఏం చేయాలి? ఏడుస్తా ఒక మూలన ఉండొచ్చు, అనుకుంటే అనుకోనిలే అనుకోవచ్చు, ఇంకా వేడిని తనలో పెంచుకోవచ్చు. అట్లా చేయలే. ఏం చేసింది? నన్ను పుట్టించిన దేవుని దగ్గరికి నేను పోవాలి, ఆయన కాళ్ళ మీద పడాలి. పడింది. కొండ జీవముతో, దైవ ప్రత్యక్షతతో. తెలుసు కదా, సియోనులో నుండి, ఆ సియోను కొండ నుండే మోషే చేతికి ఏమి ఇవ్వబడ్డాయి? ధర్మశాస్త్రము, ఇశ్రాయేలు ప్రజల యొక్క గ్రంథం. కదా, చూడండి ఎంత మార్పు వచ్చిందో. మహాభివృద్ధి, తొదను మహా అభివృద్ధి. నీవు నేను ఆశిస్తూ ఉన్నాను కానీ వేరడానికి ఇష్టపడడం లేదు, దేవుని తట్టు తిరగడానికి ప్రయత్నం చేయడం లేదు, దేవుని కాళ్ళు పట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆ కొండ ఇప్పుడు ఏమయ్యిందంటే ఆశీర్వాదమును శాశ్వత జీవం. ప్రపంచ దేశాలు సియోను చూడడానికి వేలకు వేలు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కొని పోతా ఉన్నారు. తెలుసా లేదా? ఇశ్రాయేలు దేశంలో ఉంది, చూడడానికి ఇప్పటికీ వెళ్తా ఉన్నారు. పరిశుద్ధ పట్టణముగా చేయబడింది ఆ కొండ. ఏమైంది? పరిశుద్ధంగా. అక్కడికి ఎవరు వెళ్ళడానికి లేదు, ఫెన్సింగ్ వేసినారు చుట్టూ, దూరం నుండే చూడాలి. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది చూడండి. తొదను నీవు మహాభివృద్ధి, దేవుని నివాస స్థలముగా, దేవుని నివాస స్థలంగా పరీక్షించుకునే సమయం, ప్రభువుకు అప్పగించుకునే సమయం, ప్రభువుతో కలిసి కొనసాగవలసిన సమయం. ఇంకా ముందుకొస్తే ప్రభువుతో కలిసి మనము జీవింపబోతున్న సమయంలోనికి రాబోతూ ఉన్నాం కదా. ప్రభు మధ్య ఆకాశంలో వేల దూతల పరిశుద్ధుల పరివారంతో ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రభుతో కలిసి అక్కడ ఉంటే ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ జాయ్, ఆ ఎటర్నిటీ చాలా ప్రత్యేకం. మాటలతో వర్ణించలేని, మాటలతో చెప్పలేనటువంటి. ఎప్పుడు వస్తుంది మహా అభివృద్ధి అంటే? దేవుని తట్టు తిరిగినప్పుడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి. నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నాయి. అశ్షూరుల చేత
రక్షణ నొందగోరము, మేమికను గుర్రములని ఎక్కము, మేమకు దేవుడని, మేమిక మీదట మా చేతి పనితో. చూడండి ఎంత అద్భుతమైన గంభీరమైన మనల్ని ప్రోత్సహించి మహాభివృద్ధిలోనికి తీసుకురావాలనే దేవుని హృదయం, దేవుని మనస్సు, దైవ ప్రేమ ఈ మాటలో మనకు కనిపిస్తూ ఉంది. అర్థం చేసుకుంటే మహా అభివృద్ధిలోనికి వస్తాం, అపార్థం చేసుకుంటే అక్కడే ఉండిపోతాం. ఏది మంచిదో వివేచించే హృదయాన్ని, మనసును దేవుడు మనకు కలగజేసినాడు. మనం దాన్ని కోరుకోవాలి. త్వరగా ముందుకెళ్ళిపోదాం. దేవుని తట్టు తిరిగితే మహాభివృద్ధి ఉంది. రెండవదిగా చూస్తాం ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందించదు. మొదటి వచనము 3వ వరుసలో నా సన్నిధిలో నడుచుచు, దేవుని సన్నిధిలో నిందారహితమైన జీవితం జీవిస్తే, దేవుని సన్నిధిలో నిందారహితమైనటువంటి జీవితం జీవిస్తే ఏమవుతుంది? అత్యధికముగా మహాభివృద్ధిలోనికి వస్తాం. మహాభివృద్ధిలోనికి వస్తాం. మహాభివృద్ధిలోనికి రావాలి అంటే మొదట ఏం చేయాలి? దేవుని తట్టు తిరగాలి. అలాగా తిరిగిన వాళ్ళు చాలా మంది ఆత్మీయ జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. మనమైతే సియోను అనే కొండను మాత్రం చూసినాం కదా. ఆ కొండ దేవుని తట్టు తిరిగి దేవుణ్ణే తనలో నివాసంగా చేసుకుంది. వాట్ వండర్ఫుల్ కదా. అంతేకాదు, ఆ కొండ కోసం దేవుడు ఏర్పాటు చేసినాడు. ఏం ఏర్పాటు చేసినాడు? హెర్మోన్. ఆశీర్వాదము, శాశ్వత జీవం. విధంగా అక్కడే పడతా ఉంటుంది మంచు. ఈ కొండ పచ్చగా చూసేవారిని ఆకర్షిస్తూ ఉంటుంది కదా. ఆ ఆశీర్వాదము, శాశ్వత జీవమే యేసు క్రీస్తు ప్రభువును దేవుడు మన కోసం ఏర్పాటు చేసినాడు. ఆ ప్రభు తట్టు మనం తిరిగితే ఆయన యొక్క జీవం మనలోనికి వస్తే అనేకులను మనం ఆకర్షిస్తాం. అనేకుల వెలుగులోనికి వస్తారు. ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. రెండవది ఏంటంటే, మహాభివృద్ధి పొందాలి అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిందారహితంగా ఉండాలి. ఎలా ఉండాలి? నిందలు వేయించుకునే వారం కాకుండా, నిందించే వారం కాకుండా నిందారహితమైన జీవితం అబ్రహాము జీవించినాడు. అబ్రహాము కాదు, అక్కడ ఏముంది? అబ్రాము. దేవుడు ఏమన్నాడు 5వ వచనంలో? మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు. అలాగ పేర్లు మార్చబడిన వారు ఆది కాండంలో మనకు కనిపిస్తారు. నీ పేరు షారాయి కాదు. అదే అధ్యాయంలో 15వ వచనం చూడండి, 15-16లో. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు షారా. ఎందుకు షారా? నేను ఆమెను షారా అంటే, అబ్రహాము అంటే మహాభివృద్ధి పొందినవాడు, దేవుని స్నేహితుడు. అత్యధికముగా 1000 తరముల వరకు దేవుడు ఇస్తా అంటున్నాడు మనకు కూడా. అందుకొరకే తన కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి, తనకి ఇష్టమైన కుమారుణ్ణి మన కొరకు పంపినాడు. మన కొరకు విరగొట్టినాడు, మన కొరకు నల్లగొట్టినాడు. ఆ నల్లగొట్టబడి, విరగొట్టబడి, దున్నబడి, ఉమివేయించుకొని, అవమానించబడి, తృణీకరించబడిన ఆ ప్రభు యొక్క శరీర సాదృశ్యమే ఆ బల్ల. ఆ బల్లే మనల్ని ఆశీర్వాదములోనికి, శాశ్వత జీవములోనికి, నిత్యానందములోనికి, వాక్స్ని అంకులు చెప్పినట్టు చెప్పన సఖ్యము గారి మహిమాయుక్తమైన
అందులోనికి మనల్ని నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవించిన అబ్రహాము 12వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 12:2 వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నిన్ను ఆశీర్వాదముగా 13:16, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువులను విస్తరింపజేసింది. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా అది ప్రపంచమంతటికి మధ్యభాగంలో క్లుప్తంగా చెప్పేస్తారు. ఏముంది? ఇశ్రాయేలు దేశం గెలవాలని ఎన్ని తంత్రాలు, ఎన్ని యుక్తులో, ఎన్ని ప్రయోగాలు, ఎన్ని మిసైల్స్, ఏమీ కాలే. కారణం దేవుడు చెప్పినాడు, మహాభివృద్ధిని చేస్తానని చెప్పినాడు. మహాభివృద్ధిని ఎప్పుడూ అబ్రహాము అయితే దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవించినాడు. కాబట్టి 1000 తరముల వరకు మన పిల్లలకి ఏమి ఇద్దాం చెప్పండి? 1000 తరముల వరకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇద్దామా? మనతోనే తుడుచుకొని పెట్టుకుపోయే ఆలోచన చేయండి. కొన్ని పదాలు చెప్పుకోకపోవడమే మంచిది. ఇంకా 3వది కూడా చూస్తాం. త్వరగా ఇది మాట చూసుకొని ముగించుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం. ఇంటికెళ్ళి కూడా మీరు మరలా చదవండి, ధ్యానించండి. ఎన్నో విషయాలు మనల్ని ప్రోత్సహిస్తాయి. 35వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి దేవుని ఆశీర్వాదం పొందినాడు. ప్రపంచాన్ని పరిపాలించే శాసించే అన్ని రంగాల్లో కదా. యాకోబు ఏమైపోయినాడు? ఇప్పుడు ఇశ్రాయేలుగా అయిపోయినాడు కదా. ఎట్లా? జీవితం మార్చబడితే, మహాభివృద్ధి. జీవితం మార్చబడితే 12 మంది కుమారులకు ఆశీర్వాదాలు ఇచ్చినాడు, అయిపోలేదు. 12 మందికి ఇచ్చినా కూడా అయిపోలేదు. ఎట్లా వచ్చింది అంటే మార్చబడింది. 35వ అధ్యాయం మళ్ళీ సైటికి వెళ్ళి అక్కడ చదవండి. మార్చబడింది. దేవుని సన్నిధిలో జీవితాన్ని మార్చుకుంటే, మనసును మార్చుకుంటే, దేవునికి అప్పగించుకుంటే మహా అభివృద్ధిని మనము చూస్తాం. తొదరు నీవు మహాభివృద్ధి అట్టి జీవితాన్ని నువ్వు నిజంగా కోరుకుంటే మొదట దేవుని తట్టు తిరుగు. హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటా, ఇంత గొప్ప సాక్షి సమూహము వెంబడిస్తూ ఉంటే నేను ఎందుకు అట్లా ఉండేది? సర్వలోకనాథుడగు దేవుణ్ణి రథం సాగిపోతా ఉంది. భుజమిస్తే మహాభివృద్ధిలోనికి వస్తావు. చూస్తూ ఉండిపోతే అలాగే ఉండిపోతావు అంతే. సర్వలోకనాథుడగు దేవుని నిబంధన మందసం అట్లా సాగి వస్తూ ఉంటే యోర్దాను నది, అరే నన్ను పుట్టించిన దేవునికి నేను అడ్డపోవడం మంచిది కాదు. ఏమైపోయింది? నీళ్ళు ఏకరాశిగానే కావడం అద్భుతమా కాదా? మహాభివృద్ధి. నీవు మహాభివృద్ధి పొంది నీవు నీ పిల్లల కుటుంబము సంతోషంగా సౌభాగ్యముతో ఉండాలి అంటే మొదట నువ్వు దేవుని తట్టు తిరగాలి. అలాగ తిరిగిన సియోను కోసం దేవుడు శాశ్వతమైన జీవం ఆశీర్వాదం. అలాగ తిరిగి నీ కోసం, నా కోసం తన ప్రియ కుమారుని సెలవులో వేలాడదీసినాడు, మరణానికి అప్పగించినాడు. రెండవదిగా దేవుని సన్నిధిలో నిదారహితమైన జీవితం జీవించాలి. అలాగా ఆ ప్రియ కుమారుడు మన మధ్యలో నిందారహితంగా జీవించినాడు. కొడుతూ ఉంటే మౌనంగా భరించినాడు, పొమ్ము వేస్తూ ఉంటే ముఖం ఇచ్చినాడు, వెంట్రుకలు పీకుతూ ఉంటే తలడిచ్చినాడు, అరచేతితో కొడుతూ ఉంటే చెప్పనిచ్చినాడు, బలంతో పడవాలనుకుంటే పక్కన చూపించినాడు. మూడవదిగా దేవుని సన్నిధిలో జీవితం మారకపోతే మహా అభివృద్ధి అనేది మనం చూడాలి. మోకరించండి.